నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కోర్కల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద జరుగు శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకు సర్వం సిద్ధం చేసిన దేవస్థానం కమిటీ చైర్మన్ కర్ర హరిన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకూడదని, నీటి, విద్యుత్, రవాణా, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. 25 నుంచి 30 సంవత్సరాల నుంచి నరసింహస్వామి టెంపుల్ దగ్గర సమ్మక్క సారలమ్మ జాతరని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకి వాటర్ కానీ కరెంట్ కానీ ఏది కానీ అన్ని చేసి పెట్టాము. భక్తులు అధిక సంఖ్య పాల్గొనాలని మల్లెడిపల్లె, దేశేపల్లె, కోర్కల్, నరసింహపల్లె, కనగర్తి, ఓదెల, మడక అన్ని గ్రామాల నుంచి మొదటి సందికి వస్తున్నారు గత 40 సంవత్సరాల నుంచి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ భక్తులకు సరిపడని సౌలతులు చేసి పెట్టడం జరిగింది. దయచేసి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క సారలమ్మ జాతరని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. లక్ష్మీస్వామి నరసింహస్వామి కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అటుపోతే బంగారు పోచమ్మ అనేది ఉంటుంది, ఇటు మానేరు రోడ్డు ఉంటుంది, అన్ని రకాల సౌలతులు ఉన్నాయి. దీన్ని అందరూ భక్తులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో 13వ రోజు అన్నదాన క్యాంటీన్ ద్వితీయంగా సుమారు 200 మందికి పైగా ప్రతిరోజు మంచి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మోత్కూరు సోమశేఖర్ నాయుడు, సన్నపనేని వెంకటేష్ సహకారంతో దిగ్విజయంగా 13వ రోజు పూర్తి చేసుకున్నామని, రానున్న రోజుల్లో కూడా మండలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుండి నడిపిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు ప్రజలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పూల ప్రభాకర్, రాయలసీమ జనసేన పార్టీ ఎలక్షన్ కమిటీ సభ్యులు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో నాగమలపల్లి పంచాయతీ సంబంధించి 13వ రోజు అన్నా క్యాంటీన్ జరుగుతున్నది. ఈ అన్నా క్యాంటీన్ని ప్రతినిత్యం వెంకటేష్ గారు మరియు మోత్కూరు సోమశేఖర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతినిత్యం 200 నుంచి 300, అదేవిధంగా బుధవారం సంత కాబట్టి 500-600 మంది కూడా తింటున్నారు. పక్క విలేజ్ల నుంచి వచ్చే ప్రజలు, హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు, మరి బ్యాంక్కి వచ్చే కస్టమర్లు, రకరకాల వ్యాపారస్తులు కూడా రోజు నిత్యం భోజనం చేస్తున్నారు. భోజనం కూడా బాగా ఉండదు. రాబోయే ఎలక్షన్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని పూతలపట్టు నియోజకవర్గాన్ని గెలిపిస్తామని తెలియజేస్తాం. ఇదే సహకారంతో కూడా రేపు ఎలక్షన్కి పోతామని, ప్రజల ముందుకు పోతామని మేము తెలియజేస్తూ జై జనసేన, జై టీడీపీ. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బంగారుపాలెం అన్న క్యాంటీన్ నందు బంగారుపాలెంకి చెందిన బాలాజీ రాణి మనవరాలు అర్చనా శ్రీధర్ కుమార్తె సావిత్రి మనవరాలు మేనమామ ఉత్తేజ్ సాయి 1వ జన్మదిన సందర్భంగా అన్న క్యాంటీన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ విజయ్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని, అందులో ఎన్ఎస్టీవీలో పనిచేస్తున్న బాలాజీ మనవరాలకి పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్ళ నుంచి నిలబడుకో, ఇది కవర్ అయింది. సైడ్కి నువ్వు అన్నవేమా బాబు? ఎత్తుకో నీకు కావాల్సిందే పనుకో. మళ్ళీ
జగిత్యాల జిల్లా కోరుట్లలో గూడు కోసం ప్రభుత్వ స్థలంలో గుడిసెలు శాశ్వత నివాసాలు ఏర్పాట్లు చేసుకున్న పేదల ఇండ్లను అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేసిన ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 16న జంపిగద్దె వద్ద జ్యోతిరావు పులే అంబేద్కర్ నగర్ ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలు ఇండ్లను తొలగించిన తీరును నిరసిస్తూ అఖిల పక్షాలు ప్రజా సంఘాలు అభ్యుదయవాదాలతో సోమవారం సి ప్రభాకర్ భవన్ ఆవరణలో సమావేశం జరిగింది. సిపిఐగా మేము మద్దతు ఇచ్చినాం. వాస్తవంగా ఏంటంటే అక్కడ ఏవైతే కట్టుకున్న ఇండ్లు ఉన్నాయో వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. తడి సప్పుడు లేకుండా దొంగచాటుగా అర్ధరాత్రి వచ్చి ఇండ్లను జేసీబీలతోని పోలీసు బలగాలతోటి మొత్తం పోలీసులే ఎత్తుకపోయినా అవి సామానంతా వాళ్ళ మిషన్లు పోయినాయి, టీవీలు పోయినాయి, కూలర్లు పోయినాయి, విలువైన వస్తువులన్నీ కూడా దోపిడి దొంగలు తీసుకుపోయినట్టుగా ట్రాక్టర్లో వేసుకపోయి మొత్తం తీసుకుపోయినది ఎక్కడికి పోయింది కూడా తెలియదు. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా పేదవాళ్ళు నిద్రలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది. ప్రధానంగా 7 మీద మరి నాన్ బెయిల్ కేసు పెట్టి వాళ్ళని రిమాండ్కు పంపింది. ఎంత దుర్మార్గం ఇది! ఇది ఎవరు తప్పు చేస్తున్నట్టుగా ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఉంది. ఇది ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉంటారు, నరసింహారావు గారేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీ వాళ్ళేమో పెళ్లిలో ఉంటారు. మీకు ఎవరు ఇచ్చింది ఆర్డర్? ఇది కొన్ని ఆర్డర్ ఇచ్చింది అనుకుందాం. ఆర్డర్ ఇస్తే మీకు ముందు వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి. మీ ఇల్లు కూర్చేయడానికి మేము మాకు పర్మిషన్ తీసుకున్నాం, వారం 15 నెల రోజుల లోపల మీకు లేదు మేము సాఫ్ చేసి ఇస్తాం, లేఅవుట్ ఇస్తామని చెప్పాలి. లేదా అక్కడ ఎంతమంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారో ముందు సర్వే చేసి అలా లిస్టు తీసుకున్నావా? ఒకసారి లిస్టు తీసుకోవాలి. లిస్టు తీసుకుంటే ఇంతమంది ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక వీళ్ళకు మేము ఖచ్చితంగా ఇండ్లు మీకు ఇస్తాము, మీరు భయపడకూడదని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం. చెన్నూరు మండల కేంద్రంలో శ్రీకిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డెలివరీకి వచ్చిన మహిళ గర్భవతి అమ్మాయి పేరు రాపల్లి మంగళ ట్రీట్మెంట్ వికటించి చనిపోవడం జరిగింది. మాకు ఏమీ చెప్పకుండానే అంబులెన్స్ లో వెనక్కి తీసుకెళ్లారు. అందులో భర్త రాజు మరియు మరో 4 వెళ్తే వారిని గోదావరికని క్రాస్ రోడ్ దగ్గర దింపి డెడ్ బాడీని మంచిర్యాలకు తీసుకుని వెళ్లారు. నిండు ప్రాణాలు తీసిన హాస్పిటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేషెంట్ తాలూకా కుటుంబ సభ్యులకు ఈ విషయాలు చెప్పకుండా వాటిని అన్నిటిని కూడా గోప్యంగా ఉంచి రహస్యంగా ఉంచి ఒక అంబులెన్స్ను పిలిపించి ఆ డాక్టర్లు అందరూ కూడా డిస్కషన్ చేసుకొని చర్చలు పెట్టుకొని ఈ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంబులెన్స్ చేసుకొని మంచిర్యాల పోవడం జరిగింది. అందులో ఆ చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించిన భర్త రాజు అనేటైనా ఉన్నారు, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గోదావరి కన్నా క్రాస్ రోడ్ దగ్గర దింపేసి ఓన్లీ ఒక డెడ్ బాడీని మాత్రం మంచిర్యాల తీసుకుపోవడం జరిగింది. ఇది ఎంత అమానుషమో, ఇది ఎంత దుర్మార్గమో, అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హాస్పిటల్ విషయాలలో ప్రజలపైన ఏ రకమైనటువంటి ఇది ఉన్నదనే అటువంటిది మేము ఐఎఫ్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన సీరియస్గా ఇవాళ డిఎంహెచ్ఓ ఇవాళ మంచిర్యాలలో ఉంటాడు. ఆ సార్ ఈ విషయాలన్నీ కూడా తెలుసా తెలియవా, ఇలాంటి చిన్నవి కూడా ఎన్నో జరిగినప్పటికీ కూడా ఇవన్నిటిని కూడా సామరస్యంగా కాంప్రమైజులు చేసుకొని పరిష్కరించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా చేయడం మూలంగానే ఈరోజు ఈ పెద్ద మొత్తంలో ఒక మనిషి ప్రాణం పోయే కాడికి వచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జరిగినప్పుడు ఈ హాస్పిటళ్ల పైన యాజమాన్యం పైన డాక్టర్ల పైన చట్టప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాణాలకు పోకుండా ప్రాణాలకు గ్యారెంటీ అనేది దక్కుతుంది. ప్రజలకు ఒక హాస్పిటల్ మీద మెడికల్ మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయాలని అడిగే దమ్ము చంద్రబాబుకుందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని మండిపడ్డారు. సీఎం జగన్ ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబుకు ఏదైనా మాట్లాడుతారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు. చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమేనని అన్నారు. మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం
వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అని పొమ్మను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకు అనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకు అనలేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం. ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి. వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఆయన చేసిన వాటి వల్ల? అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? జగన్ పాలనతో నష్టపోయిన అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను తీసుకొచ్చారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో ఈ రోజు జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో సత్యానందరావు పాల్గొన్నారు. జగన్ గారు ఇచ్చిన తర్వాత అప్పుడే 2 సంవత్సరాలు ఎంత వయసు ఎంత అమ్మాయికి? 36 అండి. ఒంటరి మైలు పెట్టేశారండి. మనమే పెట్టాము. వయసు సంబంధం లేనప్పుడు ఒంటరి మైలు పెట్టేసారు, రావమ్మని చెప్పేస్తున్నారండి. ఒంటరి మహిళ 35 దాటితే 35 దాటితే మన టైంలో 35 దాటితే అంతే. వాళ్ళ సమాధానం సాగనంపాలి. గవర్నమెంట్ 2 నెలలు ఆగండి, సాగనంపేగా మళ్ళీ పెన్షన్లు ఇస్తాం మనం. మళ్ళీ మనం పెన్షన్లు ఇచ్చినప్పుడు మీరు కనిపించండి, మన వాళ్ళకి చేసి పెడతారు. ఏమ్మా ఉద్యోగం చేసి పెడతారు. అలాగే సహకరించారు, అందరూ చేయాలి. ఫస్ట్ టైం వాడు ముందే చెప్తున్నా, కుర్రోళ్ళు కదా మరి మీరు ఫస్ట్ ఓటు వేసి గెలిపించాలి. రాష్ట్రానికి మరి మంచి మీ అందరికీ ఉద్యోగాలు, ఉపాధి, మంచి చెడ్డ అన్నీ బాగుండాలి. యువతకి అన్నీ బాగుండాలి అనుకుంటే మళ్ళీ చంద్రబాబు రావాలి. మీ అందరూ సహకరించాలి. ఏమ్మా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్. అనంతపురం రాప్తాడులో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నాయకులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు సీనియర్ నాయకులు గీర్వాణి చంద్రప్రకాష్ నిరసన తెలిపారు. పలువురు వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. తల్లి తండ్రి తర్వాత పిల్లల జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర గురువుదే. మంచి మనసున్న గురువు దొరికితే ఆ పిల్లలు ఎంతో ప్రేమిస్తారు, తల్లిదండ్రులతో సమానంగా అక్కున చేర్చుకుంటారు. విద్యార్థులు ఉపాధ్యాయులు మధ్య ఉన్న అందమైన బంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పిల్లలు గర్భవతి అయిన తమ టీచర్ కు సీమంతం ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అది చూసి ఆ టీచర్ భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థులు గర్భవతి అయిన తమ టీచర్ కోసం తరగతి గదిలో సర్ప్రైజ్ బేబీ షవర్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ టీచర్ క్లాస్ రూమ్ లోకి ప్రవేశించి ఆ ఏర్పాటు చూసి షాక్ అయ్యారు. వెంటనే బయటకు పరిగెత్తారు. ఇతర టీచర్ల బలవంతంలో లోపలికి ప్రవేశించారు. విద్యార్థులు తమపై ప్రదర్శించిన ప్రేమను చూసి ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.